వెల్కమ్ బ్యాక్. హెచ్సియు భూముల అంశంపై తెలంగాణ రగిలిపోతుంది. విద్యార్థి సంఘాల ఆందోళనతో రాష్ట్రం బగ్గుమంది. అడవులను రక్షించాలని, జంతువులను కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిని స్టూడెంట్స్ ఖండించారు. హెచ్సియు వర్సిటీ భూములు తిరిగివ్వాలని సిద్దిపేటలో బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టింది. రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ప్రభుత్వం వెంటనే హెచ్సియుపై బుల్డోజర్ దాడిని ఆపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ హెచ్సియులో విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి ఉద్యమం జిల్లా కేంద్రాలకు చేరింది. జిల్లాలో కూడా హెచ్సియు విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో చేస్తూ ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. హెచ్సియులో జరుగుతున్నటువంటి పోలీసుల దమనకాండను వాళ్ళు నిరసిస్తున్నారు. అక్కడ 400 ఎకరాల భూమిని, అడవిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, అక్కడ జంతువుల్ని, జింకలను, నెమళ్లను, అట్లాగే ఆ చెట్లను కూడా ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈ ఆందోళన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా ఈ నాయకులతో ఒక్కసారి మనం మాట్లాడదాం. వాళ్ళు ఎందుకోసం ఈ ఆందోళన చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడదాం. ఏం జరుగుతున్నది? గత 20 రోజుల నుండి రేవంత్ రెడ్డి సర్కారు హెచ్సిఏ భూములను అమ్మకానికి వేలం పెట్టిండు. కావున విద్యార్థి విభాగానికి ఈరోజు మద్దతుగా మేము బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా పక్షాన వారికి మద్దతు తెలపడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి మొండి వైఖరి నశించాలని చెప్పేసి, ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి హెచ్సిఏ భూములను వాపసు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. లేని పక్షంలో విద్యార్థి పక్షాన రేపు హైదరాబాద్ సెక్రటరీ హౌస్ కానీ, అదేవిధంగా ప్రజాభవన్ కానీ ముట్టడి కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు 2023 ఎలక్షన్లో ముందు మన హెచ్సియు హాస్టల్కి వచ్చి విద్యార్థుల పక్షాన నేను పోరాడతా, మీరు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పేసి విద్యార్థులతోటి టీ తాగి, అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి వైఖరి నశిస్తుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు. అలా 1969 నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తూ ఉన్నది. తస్మాత్ రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు హెచ్సిఏ భూములను కాపాడి మా తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు హెచ్సిఏ హాస్టల్లో కానీ, లేదా హెచ్సిఏ యూనివర్సిటీలో కానీ ఓన్లీ తెలంగాణ ప్రజలే కాదు, రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద ఈరోజు విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఈరోజు మేము సిద్దిపేట పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏదైతే విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు చేసినటువంటి పరిస్థితి, ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసినారు. మరి నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాల భూములను, హెచ్సియు భూములను, 400 ఎకరాల భూములను ఇలా రేవంత్ రెడ్డి అమ్మడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులారా మేల్కొనండి. విశ్వవిద్యాలయాల భూములను కనుక అమ్మినట్లయితే రానున్న రోజుల్లో విద్యార్థులు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డికి ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసిరో విద్యార్థులు మరోసారి తెలంగాణ విద్యార్థుల చురుకును చవిచూడాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఎస్ఎస్సిలో కేంద్ర విశ్వవిద్యాలయంలో 400 ఎకరాలని ధ్వంసం చేసినటువంటి దాని మీద బీఆర్ఎస్ సిద్దిపేట తరఫున మేము అందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇదే వైఖరిని ఆయన అవలంబిస్తే మాత్రం తప్పకుండా భవిష్యత్తు రేపైనా ఎల్లుండన్న అసెంబ్లీని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాము. ఆయన వచ్చినప్పటి నుంచే ఇవే పాపాలు జరిగిపోతా ఉన్నాయి. పాపాల భైరవం లెక్కలు ఇవన్నీ చేస్తా పోతా ఉన్నాడు. మొన్నటిదాకా మన ఆ ఇళ్లను కూలగొట్టిండు, వాళ్ళ ఉసురు పోసుకున్నాడు, ఇప్పుడు మూగ జీవుల ఉసురు పోసుకుంటా ఉన్నాడు. ఈ వైఖరి మార్చుకోకపోతే మాత్రం బీఆర్ఎస్పీ పక్షాన తీవ్రంగా మేము దీన్ని ఇంకా ఎక్కువ చేస్తామని.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు హెచ్సియు భూములపైన రేవంత్ రెడ్డి కన్ను పడింది. అక్కడ ఉన్నటువంటి భూములను కాజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఈ భూములు అనేటివి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు. ఆ రోజు వీరి గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తే 20 సంవత్సరాలుగా కొట్లాడి ఆ భూములన్నిటి కూడా అనవసరంగా ఈ అప్పగించిన చంద్రబాబు నాయుడు కేసు వేసి ఆ భూములను మళ్ళీ యూనివర్సిటీకి తీసుకురావడానికి గత ప్రభుత్వాలు కేసీఆర్ గారి ప్రభుత్వం వీరోచితంగా కష్టపడింది. కానీ అదే తరుణంలో మళ్ళీ వారి శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి వచ్చి ఆ భూములను అదే ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి చూస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారికి ముమ్మాటికి తప్పు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ యూనివర్సిటీ భూముల్లో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి, అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఆ భూమి అనేది యూనివర్సిటీ భూమి. నువ్వు ఈరోజు పీకేది మొక్కలను కాదు, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఆయువును పీకేస్తా ఉన్నావు. ఆ భూమి ఏదైతే ఉందో అది యూనివర్సిటీకి అప్పగించి బేషరతుగా విద్యార్థులపై ఉన్నటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్సిసి భూమిలోనూ మరి నిన్న హైకోర్టు కూడా చెట్లు నరకద్దని చెప్పి తీర్పిచ్చినా కూడా ఈరోజు ఉదయం 4 గంటల నుండి కూడా జేసీబీలు పెట్టి చెట్లు నరకడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అన్ని సంఘాలు, మేధావులు అందరితో కలిసి హైదరాబాద్ సెక్రటరియట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్రంలో ఎక్కడ కూడా మంత్రులను తిరగనీయం. కాంగ్రెస్ మంత్రులారా ఖబర్దార్, ఇప్పటికైనా మీ దొంగ రేవంత్ రెడ్డికి చెప్పి హెచ్సిసిని ఖాళీ చేసి మరి మన యూనివర్సిటీని కాపాడండి. దయచేసి లేని ఎడల విద్యార్థుల పక్షాన మేము మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటాం. ఈ పార్టీ విద్యార్థులకు, ఈ హెచ్సిసి విద్యార్థులకు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు వెన్నుండి విద్యార్థుల పక్షాన మేము నిలబడతామని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది మనకి ఇక్కడ విద్యార్థులు చెప్తున్న విషయం. ప్రధానంగా యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పడం కోసం కేవలం ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి జీవరాశులు, ముఖ్యంగా నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర జీవరాశులు కావచ్చు, అవన్నీ కూడా చనిపోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ వాళ్లకు మద్దతుగా చనిపోతున్న నేపథ్యంలో వాటిని రక్షించాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేస్తున్నటువంటి, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా బీఆర్ఎస్పీ విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నది ఒకటే, అక్కడ హెచ్సియులో విద్యార్థులపై పోలీసులు చేస్తున్నటువంటి దమనకాండని ఆపాలని, హెచ్సియు విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం, న్యాయమైన పోరాటానికి మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రపంచాన్ని కొనసాగిస్తున్నదని, ప్రజాపాలన పేరు చెప్పి ప్రజాకంటక పాలన కొనసాగిస్తున్నదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పనులు ఆపివేయాలని, చెట్లను నరకడం ఆపివేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ అక్కడి చెట్లను నరకడానికి జేసీబీలను పంపించడానికి కూడా వీళ్ళు తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఉద్యమం ఇవాళ గ్రామాల నుంచి పట్టణాలకు చేరింది, నగరాల నుంచి పట్టణాలకు చేరింది, ఈ పట్టణాల నుంచి గ్రామాలకు కూడా చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా విద్యార్థి లోకమంతా హెచ్సియు భూముల రక్షణకు, అడవి రక్షణకు పెద్ద ఎత్తున కదిలేటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తున్నది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో కూడా వివిధ విద్యార్థి సంఘాలు, అట్లాగే అటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా కలుగుతున్నాయి. అటు ఏబీవీపీ విద్యార్థి సంఘం కూడా కలుగుతుంది, ఇటు బీఆర్ఎస్ విద్యార్థి సంఘం కూడా కదులుతూ ఉన్నది. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో విద్యార్థి ఉద్యమం బయలుదేరిందని చెప్పవచ్చు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.